హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ఇది ఒక 5 AM రొటీన్ వ్లాగ్. ఉదయం త్వరగా లేస్తే మీ పనులన్నీ ఎంత ఈజీగా మేనేజ్ చేస్తూ ఎక్స్ట్రా పనులు కూడా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేస్తారు. అండ్ నేను ఇంట్లో, ఇది వింటర్ సీజన్ కదా, మంచి మంచి కాలీఫ్లవర్స్ వస్తాయి కదా, గోబీతో అయితే పికిల్ చేశాను. ఆ పికిల్ ఎలా చేశాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. పికిల్ చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకొని చక్కగా 2 daysలో మంచి పికిల్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మార్నింగ్ ఇంటి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. నైట్ ఈ సోఫాస్ అవన్నీ సెట్ చేసి పడుకుంటా కదా, నిన్న నైట్ సెట్ చేయలేదు. అందుకే మార్నింగ్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకున్న పనులను బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఏ టైంకి లేవాలి అనేది ముందు రోజే డిసైడ్ చేసి పెట్టేసుకుంటే అప్పుడు పని ఈజీ అయిపోతుంది అనమాట. దీని తర్వాత లంచ్ బాక్స్లు, పూజ అవన్నీ ఎలాగో ఉంటాయి కదా. పాపకైతే ఎలానో వింటర్ బ్రేకే. అసలు మా దగ్గర చలి ఎలా ఉందో తెలుసా? క్రిస్మస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫుల్ ఫ్రీజింగ్గా ఉంటుంది అండ్ ఫుల్ ఫాగ్. మీ దగ్గర వెదర్ ఎలా ఉంది, చలి ఎలా ఉంది అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయి? సంక్రాంతి క్లీనింగ్ అంతా పూర్తి చేసుకున్నారా లేదా? పండగకి రెడీ అయిపోయారా? షాపింగ్స్ అయిపోయాయా? ఆన్లైన్ చేస్తున్నారా, ఆఫ్లైన్ చేస్తున్నారా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీకు పండగకి డ్రెస్ వేసుకోవడం ఇష్టమా, శారీ కట్టుకోవడం ఇష్టమా అనేది కూడా నాతో చెప్పండి. డ్రెస్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి శారీ కట్టుకోవాల్సి వస్తుంది. అలా మీరు శారీ ఫోర్స్ఫుల్గా కట్టుకుంటారా, ఇష్టంగా కట్టుకుంటారా అనేది కూడా నాతో షేర్ చేయండి. నా పండగ షాపింగ్ నేను మీతో చెప్తాను, ఎక్కడ అవబోతుంది ఏంటి అనేది. వ్లాగ్స్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఇంకా మీకు నా రెసిపీస్ అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది. సో దట్ నేను మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడైతే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. ఆయన వరకు రోటీ, ఆలు మెత్తి కర్రీ చేశాను. ఫ్రూట్ అండ్ కర్డ్ కామనే. ఆలు మెత్తి కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను కంప్లీట్ రెసిపీ ఏం షేర్ చేయట్లేదు. అలా ఆయన పంపించేసిన తర్వాత ఆల్రెడీ నేను ఫ్రెష్ అయ్యి ఉన్నాను. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఆయన వెళ్ళక ముందు క్లిప్పే. తను ఫ్రెష్ రెడీ అవుతున్నారు. నేనైతే లంచ్ బాక్స్ రెడీ చేసేసి ఇక్కడ ముగ్గు పెట్టుకోవడానికి వచ్చేసాను. ఇవాళైతే ఇది ఒక సింపుల్ ముగ్గు. చూడడానికి ఎంత సింపుల్గా అనిపించిందో ఆ షార్ట్లో వేయడానికి కూడా అంతే సింపుల్గా ఈజీగా అనిపించింది. బట్ కొంచెం చిన్నది ఏంటంటే, కొంచెం ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టార్టింగ్ నుంచే వేసుంటే ముగ్గు చక్కగా కంప్లీట్ చేసేదాన్ని అనిపించింది. ఈ పై పార్ట్లో కంప్లీట్ చేయలేకపోయాను అండ్ కిందకు వచ్చేసరికి అక్కడ కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. సో కొంచెం ప్లేస్ని మేనేజ్ చేసుకుంటూ కుదించి వేయడం అంటారు చూసారా, అలా వేస్తే సూపర్గా వచ్చేది అనిపించింది. బట్ స్టిల్ ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫ్లవర్స్ అయితే తెప్పించాను జెప్టోలో. 100 grams 67 rupees అట. బట్ చాలా రోజులు అయింది, ఈరోజు పెడదాం కదా అన్నట్టు తెప్పించాను. అవి ఏంటి, చామంతి పూలు అస్సలు రావట్లేదు, బంతి పూలు అండ్ రోజెస్ వచ్చాయి. అండ్ ఇక్కడైతే నేను నా గురువారం పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి నాలాగా సాయిబాబా అంటే ఇష్టం అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నాకైతే బాబా అంటే చాలా ఇష్టం. చాలాసేపు కూర్చొని మాట్లాడుకుంటాం ఇద్దరం. సో అది ఇక్కడైతే దీపారాధన చేసేసుకుంటున్నాను. దీని తర్వాత సాయి సచ్చరిత్ర పారాయణ కూడా చేయాలి. అలా అయితే నా బిజీ చలి డేస్ గడుస్తున్నాయి. పాపకైతే యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి. పిల్లలకి చలే ఉంటుంది. వాళ్ళు ఒక 2 rounds రన్నింగ్ చేశారంటే ఫుల్ వార్మప్ అయిపోతారని వాళ్ళ కోచ్లు అయితే ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు. ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత తన్ని స్కేటింగ్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నిన్న న్యూ ఇయర్ కదా, ఇది నేను థర్స్డే వ్లాగ్ అన్నాను కదా, వెన్స్డే రోజు న్యూ ఇయర్ కదా, ఆ రోజు హాలిడే అయితే ఇచ్చారు. క్రికెట్ కోచ్ మాత్రం వచ్చి కేక్ కటింగ్ అవన్నీ చేసి సెలబ్రేషన్స్ చేసి వెళ్ళారు. స్కేటింగ్ వాళ్ళు హాలిడే అయితే ఇచ్చేశారు. దానికి కాంపన్సేషన్ అనమాట ఈ క్లాసు. సో ఎక్స్ట్రా క్లాస్ అయితే ఈరోజు పెట్టారు 10 to 11. సో అదైతే తీసుకెళ్ళాలి. ఇక్కడైతే నా పూజ అయిపోయింది. మీరు కూడా నమస్కారం చేసుకోండి. ఆ సాయిబాబా ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మా పాపను లేపించి తనని కాస్త ఫోర్స్ చేసి కిందకైతే తీసుకొచ్చాను. చూసారా, పిల్లలందరూ ఫ్రెష్గా లేచి వచ్చారు. ఫ్రెష్గా లేచి రాలేదు, నిద్ర మొహాలు వేసుకొని వచ్చారు. అప్పుడే నిద్ర లేచి 10 గంటలకి.
అలా మార్నింగ్ అయితే గడిచిపోయింది. సింపుల్‌గా ఇడ్లీ యేసుకొని తినేసాం. ఇంకా మార్నింగ్ ఆలు మేతి ఫ్రై చేశాను కదా! లంచ్‌లో అదొక్కటే ఎలా నడుస్తది. పాప కూడా ఇంట్లో ఉంది కాబట్టి సింపుల్‌గా పప్పుచారు అయితే చేయాలని డిసైడ్ అయ్యాను. ఇక్కడైతే మసూర్ దాల్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. అందులోకి వెజిటబుల్స్ కూడా ఏం లేవు. ఈ వీక్ వెజిటబుల్స్ కూడా నేను తక్కువ తెచ్చాను కదా! ఎందుకు ఇలా అన్నీ ఖాళీ చేసే ప్రాసెస్‌లో ఉన్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడైతే కూరగాయలు ఏం లేకుండా జస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చితో సింపుల్‌గా పప్పుచారు అయితే చేశాను. ముందుగా పప్పు ఉడకపెట్టాను కదా! అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం అన్నీ అయితే వేసేసి చక్కగా మిక్స్ చేసేసి సరిపడా వాటర్ పోసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ ఇచ్చారంటే చక్కగా అవన్నీ ఉడికిపోతాయి. అప్పుడు కొంచెం చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకొని తడక పెట్టేసుకోవడమే. సింపుల్‌గా పప్పుచారు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే దీన్నే పెసరపప్పుతో కానీ కందిపప్పుతో చేసినా కూడా లాస్ట్‌లో ఇలా ఏం వెజిటబుల్స్ వేయకుండా చేస్తే నిమ్మకాయ పిండేవారు. చాలా బాగుంటుంది. బట్ నాకెందుకో ఇప్పుడు తినాలనిపించట్లేదు. అందుకే చింతపండు వేసి చేశాను. ఇంక ఇక్కడ తడకాకి రెడీ చేశాను. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత నా దగ్గర కొత్తిమీర లేదు, కరివేపాకు కూడా లేదు. సో నేనేం చేశానంటే ఫ్రెష్ మేతి ఉంది నా దగ్గర, దాని నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అని హింగ్ వేసిన తర్వాత కొంచెం ఆ ఫ్రెష్ మెంతికూర అయితే కట్ చేసి వేసేసాను. ఎంత మంచి ఫ్లేవర్తో పప్పుచారు చాలా బాగుంది. చాలామంది ఇలాంటి ఇలా మెంతికూర అన్ని రెసిపీస్లో యూస్ చేస్తారు. అదే లైక్ మనం కసూరి మేతి యూస్ చేసినట్టు మనం ఎలా గ్రేవీ మసాలా కర్రీస్కి కసూరి మేతి యూస్ చేస్తామో అలా రెగ్యులర్ అన్ని కర్రీస్లో మెంతికూర యూస్ చేసుకుంటారు చాలామంది. దొరికే సీజన్లో ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి బాగుంటుంది. ఇక పికిల్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ టైం నేను ఒక షార్ట్లో గోబీ పికిల్ పట్టానని షేర్ చేయగానే మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారు రెసిపీ షేర్ చేయమన్నారు. లక్ష్మి గారు ఈ గోబీ పికిల్ రెసిపీ మీకోసమే, వచ్చేయండి ఎలా పట్టానో చూసేద్దాం. ముందుగా గోబీని చక్కగా నాకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఈ పీసెస్ చిన్నగా ఉంచాలా పెద్దగా ఉంచాలా అనేది కంప్లీట్లీ మీ చాయిస్. నేనైతే మా టేస్ట్కి తగ్గట్టు పంటి కిందకి పడేలా కట్ చేసుకున్నాను. ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఇలా కట్ చేశాను. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసి హాట్ వాటర్ వేయండి. ఎందుకంటే గోబీలో చిన్న చిన్న పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది కదా, అవి మీరు హాట్ వాటర్ వేసి క్లీన్ చేస్తే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. యాక్చువల్గా ఇది మంచి సీజన్, వింటర్ సీజన్లో ఈ టైంలో గోబీకి పురుగు ఉండదు. ఇంకా వింటర్ అయిపోయింది, సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది అనుకున్న టైంలో వస్తుంది చూసారా గోబీ, అప్పుడు వాటిలో పెద్ద పెద్ద పురుగులు ఉంటాయి. వాటిని చూస్తే నాకు చిరాకు వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను పసుపు, ఉప్పు వేసేసి కెటిల్లో వాటర్ అయితే హీట్ చేసి పోసేసాను. అవి పోసి మీరు ఒక్క 5 మినిట్స్ ఉంచేయండి చాలు. నీట్గా అందులోంచి నలకలు, పురుగులు ఏమున్నా సరే అన్నీ వచ్చేస్తాయి. తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోనివ్వండి. పోయిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని నేనైతే ఆరపెట్టుకుంటున్నాను. మనం మామూలుగా ఎండాకాలంలో అయితే ఊరికే అలా పక్కన పెట్టేసినా కూడా ఆరిపోతాయి. ఇప్పుడు మా దగ్గర బాగా చలిగా ఉంది కాబట్టి అండ్ ముక్కల్లో ఏమాత్రం తడి ఉన్నా సరే మాయిశ్చర్ త్వరగా పికిల్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇదేం ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదులేండి. ఫ్రిడ్జ్లో పెడితే మీకు 1 మంత్ నిల్వ ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం చింతపండు కూడా వాడట్లేదు కదా, నిమ్మకాయతో పెడతాం కాబట్టి త్వరగా కన్జ్యూమ్ చేసేయడమే బెటర్. ఇన్స్టెంట్ పికిల్ అనాలి. ఇక్కడ నేను మెంతిపిండి, ఆవపిండి అయితే రెడీ చేస్తున్నాను. అది కొంచెం పికిలే కాబట్టి చిన్న తడకా ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు అయితే తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత అవి రోస్ట్ అయిపోయినాయి అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీకు ఆవాలు చూసారా పాప్ అవుతున్నాయి, అలా పాప్ అవుతుంది. ప్లస్ మెంతుల నుంచి ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో అయిపోయినట్టే. వాటిని అయితే చల్లారి పెట్టేసి నేను మిక్సీ పెట్టేసుకున్నాను చక్కగా మెంతిపిండి. ఇంకా నెక్స్ట్ ఆ పీసెస్ కూడా బాగా చల్లారిపోయాయి. ఇంకా ఫైనల్గా ఒక రూమ్లో ఫ్యాన్ ఆన్ చేసి అక్కడైతే పెట్టాను. తర్వాత ఆ పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని అందులో మెంతిపిండి యాడ్ చేసి ఈ స్పూన్ చూస్తున్నారు కదా మీరు, ఈ స్పూన్తో 2 స్పూన్లు ఉప్పు అయితే యాడ్ చేశాను. నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు, అప్రాక్సిమేట్గా, ఎందుకంటే ఇది కొంచెం పికిలే కాబట్టి మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి అన్నీ. ఈ చిన్న బౌల్తో హాఫ్ బౌల్ అయితే కారం యాడ్ చేశాను. అండ్ ఒక 3 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఈ చిన్న గోబీకి. ఆ 3 నిమ్మకాయలు జ్యూస్ తీసేసి అవి కూడా యాడ్ చేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ అయితే నేను యూస్ చేస్తున్నాను. జనరల్గా పికిల్స్ గ్రౌండ్నట్ ఆయిల్తోనే పట్టండి, బాగుంటాయి. అవి ఇన్స్టెంట్ అయినా మీరు ఇయర్లీ నిల్వ ఉంచుకునే పచ్చళ్ళు అయినా సరే ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవడమే. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు
చూడొచ్చు. సో అది ఇక్కడైతే పికిలంతా కలిపేసాను చూసారా. ఈ టైంలో ఒకసారి సాల్ట్, పులుపు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇంక దీన్ని బాటిల్లో పెట్టేశాను. ఈ క్లిప్ 2 days తర్వాత నేను తడక పెట్టిన క్లిప్ మిస్ అయిపోయింది. దీనికి మీరు చక్కగా నార్మల్ తడక పెట్టేసుకోండి, పోపు దినుసులు అవన్నీ వేసుకొని. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేసి ఎలా ఉందో చూద్దాం. నేనైతే పికిల్ టేస్ట్ చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉందో. మీకు నచ్చితే నెయ్యి వేసుకొని కూడా తినచ్చు, నేను వేయట్లేదు. స్మెల్కి ఆకలేసిస్తుంది. పర్ఫెక్ట్, అన్నీ చక్కగా సరిపోయాయి. జస్ట్ 2 days పక్కన పెట్టండి. ముక్కకి బాగా పులుపు, ఉప్పు అన్నీ పట్టాయి. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్. సో అది నేనైతే ఇన్స్టెంట్ గోబీ పికిల్ ఇలానే పడతాను. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు వేరే పద్ధతిలో ఎలా అయినా పడుతూ ఉంటే అది నాతో షేర్ చేయండి. నేను నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.